అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు రాజీవ్కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ను విధించింది. రాజీవ్తో పాటు సర్వేయర్ రమేష్కు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. సిఐడి స్వాధీనంలో ఉన్న భూములను జోగి రమేష్ కుమారుడు కొనుగోలు చేసి విక్రయించినట్టుగా ఆరోపణలొచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామం సర్వే నంబర్ 87లో 2300 గజాల అగ్రిగోల్డ్ భూమి వివాదంలో ఉంది. దీన్ని ఏపీ సిఐడి స్వాధీనం చేసుకుంది. అగ్రిగోల్డ్ భూముల వివాదంలో ఉండటాన్ని సాకుగా తీసుకుని జోగి తనయుడు రాజీవ్, జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు కలిసి చెరో 1000 గజాలకు పైగా తమ పేరుతో రాయించుకున్నట్టుగా ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో రాజీవ్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. జోగి రాజీవ్ సహా 9 మందిపై సిఐడి ఏసీబీ కేసులు నమోదు చేసింది. సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు, తహసీల్దార్ జాహ్నవి కీలకంగా వ్యవహరించినట్టుగా తెలిసింది. ఇక మరోవైపు ఏసీబీ సోదాలపై మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. ఇది జోగి రమేష్పై జరిగిన దాడి కాదని బలహీన వర్గాలపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు ఆయన. అగ్రిగోల్డ్ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తాను తప్పు చేసి ఉంటే విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటానంటూ మండిపడ్డారు జోగి రమేష్. ఇదే వ్యవహారంలో జోగి రమేష్ ఇవాళ సిఐడి ఆఫీసుకు వెళ్లబోతున్నారు. కేవలం అన్ని 7 సంవత్సరాలలోపు శిక్ష పడే కేసుల్లోనే ఈరోజు వారికి రిమాండ్ విధించడం జరిగింది. కోర్టు వారు 23/8 వరకు కూడా ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం మామూలుగా వారిని ఈరోజు విడుదల చేయాలి. ఇంకేదన్నా ఉంటే కనుక రేపు మార్నింగ్ మీరు కోర్టులో చెప్పుకోండి అని చెప్పారు. మీరేమి తప్పు చేసినట్టు కాదని కూడా కోర్టు వారు ముద్దాయిలతో అనటం జరిగింది. కేవలం మీ మీద వచ్చిన ఆరోపణల మీద ఈరోజు మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తున్నాను, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కాబట్టి మీరు తప్పు చేసినట్టు మీరెవరు భావించక్కర్లేని ముద్దాయిలకు కూడా కోర్టు వారు చెప్పారు. రేపొద్దున బెయిల్ పిటిషన్ అది మూవ్ చేస్తున్నాం. ఏది ఏమైనా సరే ఇది మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈ కేసులో కుట్రపూరితంగా జోగి రాజీవ్ గారిని ఇరికించారు. వారి తండ్రి గారి మీద, రమేష్ గారి మీద కూడా మాట్లాడితే ఏదో కేసులు పెడుతున్నారు, చేస్తున్నారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసే కానీ ఎటువంటి తప్పు చట్టపరంగా చేసిన కేసు అయితే కాదు ఇది. రాజీవ్ గారిని అలాగే అంబాపురం సంబంధించి విజయవాడ రూరల్ మండల సర్వేయర్ అయిన రమేష్ని ఇద్దరిని ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ భూముల్లో మొదట వీళ్ళు కొనుక్కున్నదేమో అంబాపురం విలేజ్కి సంబంధించి ఆర్ఎస్ సర్వే నంబర్లో 88లో వీళ్ళు టోటల్గా 2160 గజాలు కొనుక్కొని దాన్ని అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన 87లోకి మార్చుకున్నారు. రెక్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అనమాట. సో దాని మీద అందులో 87లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి. దాని మీద కంప్లైంట్లో మనం రెగ్యులర్ ఎంక్వైరీ చేయడం జరిగింది. రెగ్యులర్ ఎంక్వైరీలో ప్రూవ్ అయిన తర్వాత దాని మీద ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో కేసు రిజిస్టర్ చేశాము. కేసు రిజిస్టర్ చేసి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ప్రైమా ఫేసి వచ్చిన వాటిలో ఇద్దరిని అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. మిగతా వాళ్ళని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఆయన పాత్ర ఉంది అంటే ఉంటుంది, ఆయన పాత్ర లేకపోతే ఆయన్ని ఇంక్లూడ్ చేయాలి.